గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, వీడియోలకు ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక రాబోయే రోజుల్లో ఐపీఎల్ సంబంధించిన వీడియోస్ అయితే రెగ్యులర్ అవసరం ఉంటాయి. సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్. ఈ వరల్డ్ కప్ 2026లో ఈ రెండు టీంలకి ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్ అన్ని ఒక లెక్క, ఈ లాస్ట్ ఒక్క మ్యాచ్ ఒక లెక్క అని చెప్పుకోవచ్చు. 99 స్టెప్స్ అయితే ఎక్కిళ్ళు. మరి ఇంకొక స్టెప్ ఎవరు ఎక్కుతారు అనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. రెండు టీంలు కూడా మామూలుగా లేవు. అటు ఓపెనింగ్లో చూసుకున్నా కానీ, మిడిల్ ఆర్డర్లో చూసుకున్నా కానీ, ఫినిషింగ్లో చూసుకున్నా కానీ, బ్యాటింగ్లో, బౌలింగ్లో కూడా రెండు టీంల దగ్గర మంచి స్పిన్నర్స్ ఉన్నారు, మంచి ఫాస్ట్ బౌలర్స్ అయితే ఉన్నారు. ఫీల్డింగ్లో కూడా రెండు టీంలు కూడా చాలా బెటర్ రన్స్ ఉన్నాయి, కొన్ని క్యాచెస్ మిస్ చేసినా అని. సో ఓవరాల్ చూసుకుంటే రెండు టీంలు కూడా చాలా డేంజరస్గా కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఏ టీం ఆయనతో ఒక స్టెప్ ఎక్కుతుంది అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అహ్మదాబాద్లో జరగబోతుంది. మరి ఇక్కడ పిచ్ ఏ విధంగా ఉంటుంది, మరి ఎలాంటి వికెట్ ఇస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మన టీమిండియా గత రెండు మ్యాచ్లు ఇక్కడ మనకి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. ఐసీసీ ఈవెంట్స్లో చూసుకుంటే 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అది బ్లాక్ సైల్ వికెట్లో జరిగింది. అండ్ మొన్న సౌత్ ఆఫ్రికా అగెయిన్స్ట్గా ఆ మ్యాచ్ మనం ఓడిపోయాం కదా, ఆ మ్యాచ్ కూడా బ్లాక్ సైల్ వికెట్లో జరిగింది. సో ఈ మ్యాచ్ వచ్చేసి మిక్స్డ్ స్థాయిలో జరగబోతుంది. సో కాబట్టి మన టీంని ఖచ్చితంగా మంచిగా రాణించే అవకాశం మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక ఇక్కడ మొత్తం 17 మ్యాచ్లు జరిగితే దాంట్లో 11 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిళ్ళు, 6 సార్లు సెకండ్ బ్యాటింగ్ వేసి అయితే గెలిచిళ్ళు. యావరేజ్ స్కోర్ చూసుకుంటే 172 అవుతుంది. సో కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఒకవేళ రెడ్ సైల్ వికెట్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసినా బెటర్ అయితే ఉంటుంది, సెకండ్ బ్యాటింగ్ వేసినా బెటర్ అయితే ఉంటుంది. అదే బ్లాక్ సెల్ వికెట్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ వేసి పెద్ద స్కోర్ కొడితే కొంచెం డిఫికల్ట్ అయితే ఉంటుంది చేజింగ్లో. సో కాబట్టి ఒకవేళ మిక్స్డ్ స్టైల్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా టాస్ అనేది పెద్ద అయితే ఫ్యాక్టర్ అయితే ఉండకపోవచ్చు. బట్ డ్యూ ఆడితే గిట్ట ఖచ్చితంగా ఫస్ట్ ఫీలింగ్ తీసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. ఇక ఇక్కడ మన టీంని మొత్తం 10 మ్యాచ్లు అయితే ఆడింది. దాంట్లో 7 గెలిచింది, 3 మ్యాచ్లతో ఓడిపోయింది. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఇక్కడ 2 మ్యాచ్లు అయితే ఆడింది, దాంట్లో 2 కూడా ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక హెడ్ హెడ్ చూసుకుంటే వీరిద్దరి మధ్య T20 లో చూసుకుంటే 30 మ్యాచ్లు అయితే జరిగింది. దాంట్లో 18 సార్లు మన టీంనే గెలిచింది, 11 సార్లు న్యూజిలాండ్ గెలిచింది. ఒక మ్యాచ్ టై అయింది. ఇక T20 వరల్డ్ కప్స్ లో చూసుకుంటే ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇప్పటి వరకు న్యూజిలాండ్తోని మనం 3 మ్యాచ్లు అయితే ఆడినాం T20 వరల్డ్ కప్స్ లో. 3 కూడా మన టీమిండియా ఓడిపోయింది. 2007లో ఒక మ్యాచ్, 2016లో ఒక మ్యాచ్ అండ్ 2021లో ఒక మ్యాచ్ అయితే ఆడినాం. 3 కూడా ఓడిపోయింది. సో కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా మన టీమిండియా గెలవాల్సిందే. గెలిస్తే గిట్ట T20 వరల్డ్ కప్స్ లో న్యూజిలాండ్ పైన గెలిచినట్టు ఉంటుంది అండ్ T20 వరల్డ్ కప్ బ్యాక్ టు బ్యాక్ గెలిచినట్టయితే ఉంటుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఫస్ట్ మన టీంల విషయానికి వస్తే గిట్ట మరి ప్లేయింగ్ లైన్లో ఎవరెవరు ఉంటారు? అభిషేక్ శర్మ ఉంటాడా ఉండడా? వరుణ్ చక్రవర్తి ఉంటాడా ఉండడా? వాళ్ళిద్దరిని తీసేస్తే వార్ ప్లేస్లో ఎవరు వస్తారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మేబీ అభిషేక్ శర్మ కంటిన్యూ అయ్యే అవకాశమే ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే ఒకవేళ అభిషేక్ శర్మని డ్రాప్ చేస్తే గిట్ట కాంబినేషన్ మొత్తం కూడా డిస్టర్బ్ అవుతుంది. దట్టు ఫైనల్ మ్యాచ్కి ముందు మళ్ళీ తిలక్ వర్మ 3లో రావాలి,
లేదనుకుంటే ఇట్లా సూర్యకుమార్ 3లో రావాలి. మళ్ళీ ఇషాన్ కిషన్ 3లో మంచిగా ఆడుతున్నాడు ఇప్పుడు. అతను మళ్ళీ ఓపెనర్గా రావాలి. రింకు సింగ్ రావాలి డౌన్ ది ఆర్డర్. ఇవన్నీ కూడా కొంచెం డిస్టర్బ్ అయితే అవుతుంది కాంబినేషన్ మొత్తం. సో కాబట్టి యాజ్ యూజువల్గా అభిషేక్ శర్మ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. చేంజ్ చేస్తే గిట్ట వరుణ్ చక్రవర్తి ప్లేస్లో కుల్దీప్ యాదవ్ను తీసుకురావచ్చు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి హెల్ప్లెస్గా కనబడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం కదా, 2 many రన్స్ అయితే లీక్ ఇచ్చిండు. సో ఆ విధంగా రన్స్ అయితే గిట్ట చాలా అంతలా కష్టం అని చెప్పుకోవచ్చు. వరుణ్ చక్రవర్తి అండ్ కుల్దీప్ యాదవ్ స్టార్స్ ఒకసారి మనం చూసుకుంటే T20 ఐస్లో వరుణ్ చక్రవర్తి 44 మ్యాచ్లు ఆడిండు. దాంట్లో 72 వికెట్స్ తీసుకున్నాడు. ఆవరేజ్ చూసుకుంటే 16 ఉంది. ఎకనమీ చూసుకుంటే 7.45 అయితే ఉంది. మరోవైపు కుల్దీప్ యాదవ్ 54 మ్యాచెస్ అయితే ఆడిండు. 95 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఆవరేజ్ చూసుకుంటే 13.74 అయితే ఉంది. అండ్ ఎకనమీ చూసుకుంటే 6.95 అయితే ఉంది. న్యూజిలాండ్కి అగెన్స్ట్ రికార్డు చూసుకుంటే ఇద్దరిది. వరుణ్ చక్రవర్తి 4 మ్యాచ్లు ఆడిండు. దాంట్లో 4 వికెట్లు తీసుకున్నాడు. ఆవరేజ్ 32 ఉంది. ఎకనమీ 4.66 అయితే ఉంది. మరోవైపు కుల్దీప్ యాదవ్ 8 మ్యాచ్లు ఆడిండు. 9 వికెట్లు తీసుకున్నాడు. ఆవరేజ్ 21 ఉంది. 7.64 ఎకనమీ ఉంది. అండ్ ఫైనల్గా అహ్మదాబాద్లో రికార్డు చూసుకుంటే వీళ్ళిద్దరిది. కుల్దీప్ యాదవ్ ఒకటే మ్యాచ్ ఆడిండు. దాంట్లో 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ వరుణ్ చక్రవర్తి 3 మ్యాచ్లు ఆడిండు. దాంట్లో 8 వికెట్లే తీసుకున్నాడు. ఆవరేజ్ 14 ఉంది. ఎకనమీ కొంచెం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు, 10 ఉందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఓవరాల్ చూసుకుంటే ఇద్దరు స్టార్స్ కూడా చాలా అంతా బెటర్ అవుతున్నాయి. అండ్ వెన్యూలో కూడా కొంచెం అక్కడ వరుణ్ చక్రవర్తి ఎక్కువ మ్యాచెస్ ఆడిండు అండ్ వికెట్స్ కూడా ఎక్కువ వచ్చినాయి. సో కాబట్టి మరి ఎవరిని ఆడిస్తారన్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ప్రతి మ్యాచ్ కూడా 10 కంటే ఎక్కువ రన్స్ అయితే ఇస్తున్నాడు. ఇంకా లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే చాలా అంతా ఎక్కువ రన్స్ అయితే ఇచ్చిండు. వరుణ్ చక్రవర్తి హెల్ప్లెస్గా కనబడుతున్నాడు. సో అతని గిట్ట డ్రాప్ చేస్తే స్ట్రేట్ అవే కుల్దీప్ యాదవ్ అయితే వస్తాడు. అదొక మార్పు చేసే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. వరుణ్ చక్రవర్తి లెఫ్ట్ హ్యాండ్ స్వింగ్ ఎగనెస్ట్ గా కొంచెం స్ట్రగుల్ ఎత్తున్నట్టయితే కనబడుతుంది. డేవిడ్ మిల్లర్ కొట్టిండు. లాస్ట్ మ్యాచ్లో జాకబ్ బెతిల్ కొట్టిండు. అండ్ న్యూజిలాండ్ దగ్గర కూడా రచిన్ రవీంద్ర ఉన్నాడు, మార్క్ చాప్మ్యాన్ ఉన్నాడు, మిచ్చల్ శాంట్నర్ ఉన్నాడు. సో మరి వాళ్ళ ఎగనెస్ట్ ఏ విధంగా ఆడుతున్నది కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఒకళ్ళ ఆడత గిట్ట చాలా చాలా షార్ట్ వేస్తున్నాడు. అండ్ వికెట్ అయితే మనకైతే కనబడతలేదు. టూ ఫాస్ట్ ఎత్తున్నట్టయితే కనబడుతుంది. సో కాబట్టి మరి ఏ విధంగా లెఫ్ట్ హ్యాండర్స్ ఎగనెస్ట్ గా బౌలింగ్ చేస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఆ మిస్టరీ కూడా కనబడతలేదు. ఎక్కువ గుగ్లీస్ చేస్తున్నాడు. ఎఫెక్టివ్ అయితే మనకైతే కనబడతలేదు. ఒకళ్ళ డ్రాప్ చేస్తే స్ట్రేట్ అవే కుల్దీప్ యాదవ్ అయితే వస్తాడు. ఒకళ్ళ టూ మచ్ ఫ్లాట్ వికెట్ అయితే మొహమ్మద్ సిరాజ్ని ఆడించిన బెటర్ అయితే ఉంటుంది, ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ని. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్. మరి ఎవరు ఆడితే బెటర్ ఉంటుంది అన్నది ఒక్క మార్పు అయితే చేయొచ్చు. వరుణ్ చక్రవర్తి ప్లేస్లో కుల్దీప్ యాదవా, లేదనుకుంటూ ఇట్ట మొహమ్మద్ సిరాజా, లేదా వరుణ్ చక్రవర్తి కంటిన్యూ అయితేనే బెటర్ ఉంటుందా అనేది కింద కామెంట్స్ అయితే మెన్షన్. ఇక ఫైనల్గా ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ బరిలోకి దిగుతారు. 3లో ఇషాన్ కిషన్, 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో తిలక్ వర్మ, 6లో హార్దిక్ పాండ్యా, 7లో శివన్ దుబే, 8లో అక్షర్ పటేల్, 9లో హర్షదీప్ సింగ్, 10లో జస్ప్రీత్ బుమ్రా అండ్ 11లో వరుణ్ చక్రవర్తి. చేంజ్ చేస్తే గిట్ట వరుణ్ చక్రవర్తి ప్లేస్లో కుల్దీప్ యాదవ్ వస్తాడు అండ్ అభిషేక్ శర్మ ప్లేస్లో రింకు సింగ్ అయితే వస్తాడు. ఇక మరోవైపు న్యూజిలాండ్ విషయానికి వస్తే గిట్ట న్యూజిలాండ్ చాలా బెటర్ రన్స్ ఉంది. మెయిన్గా చూసుకుంటే వాళ్ళ ఓపెనర్స్ చాలా మంచిగా రాణిస్తున్నారు. ఈ వరల్డ్ కప్లో చూసుకుంటే ఫిన్ అలిన్ లాస్ట్ మ్యాచ్లో ఎలాంటి నాగాడిలో మనందరం చూసినాం. టీమ్ సైఫర్డ్ కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. రచిన్ రవీంద్ర కూడా బ్యాట్తో మంచిగా రాణిస్తున్నాడు అండ్ బౌలింగ్లో కూడా కన్సిస్టెంట్గా వికెట్స్ అయితే తీస్తున్నాడు. గ్లెన్ ఫిలిప్స్ కూడా మంచిగా రాణిస్తున్నాడు. డైరెన్ మిచెల్ కొంచెం డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. మిచెల్ శాంట్నర్ కూడా క్రూషల్ వికెట్లు అయితే తీస్తున్నాడు. ఇక మెకంజీ లెఫ్ట్ హ్యాండర్స్ ఎగనెస్ట్గా ఖచ్చితంగా అయితే బౌలింగ్ అయితే ఇస్తాడు. అభిషేక్ శర్మకి ఎగనెస్ట్ ఖచ్చితంగా బౌలింగ్ అయితే ఇస్తాడు.
సో కాబట్టి అభిషేక్ శర్మ కొంచెం కేర్ఫుల్ అయితే ఉండాలి. లాస్ట్ మ్యాచ్లో కూడా మెకాంజీ క్వింటన్ డీకా కైండ్ రికిల్టన్ వికెట్ అయితే తీసిండు. ఇక మ్యాట్ హెన్రీ, లోకి ఫర్గసన్ కూడా చాలా బెటర్ రాణిస్తున్నారు. ఇక ఫైనల్ గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ మనం చూసుకుంటే ఫిన్ అలెన్ అండ్ టీమ్ సైఫర్ట్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3లో రచిన్ రవీంద్ర, 4లో గ్లెన్ ఫిలిప్స్, 5లో మార్క్ చాప్మెన్, 6లో డెరిల్ మిచెల్, 7లో మిచెల్ శాంట్నర్, 8లో జేమ్స్ నిషమ్, 9లో కోల్ మెకాంజీ, 10లో మ్యాట్ హెన్రీ, 11లో లోకి ఫర్గసన్. ఓవరాల్ చూసుకుంటే వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ కూడా చాలా బెటర్ గా నడుతుంది. రెండు టీంలు కూడా చాలా స్ట్రాంగ్ గా కనబడుతున్నాయి. గైస్ మరి మీరేమనుకున్నారు ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.